మళ్ళీ అవే అబద్ధాలు, ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు. అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ చేశారేమో అన్నంత ఈజీగా అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారు జగన్ రెడ్డి. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, జనం నవ్వుకుంటారేమో అన్న జంకే లేకుండా మంచినీళ్లు తాగినంత సింపుల్గా అబద్ధాలు చెప్పేస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ ఫీట్లు చూసి జనం పడి పడి నవ్వుకుంటున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్, కమల్ హాసన్ ఇలా ఎంతో మంది మహానటులను చూసిన జనాలకు జగన్ రెడ్డి తనలోని నటుడితో పాటు ఓ ఆట ఆడుకుంటున్నారు. వాళ్లంతా తెరపై మాత్రమే నటిస్తే జగన్ రెడ్డి ఇంటా బయట అన్న తేడా లేకుండా అధికారంలో ఉన్నప్పుడు, ప్రజలు అధికారం లాక్కుని పక్కన కూర్చోబెట్టినప్పుడు కూడా అదే నటనను కంటిన్యూ చేస్తున్నారు. జగన్ చెప్తున్న అబద్ధాలు, వాటిని నమ్మించడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏ మాత్రం జంకు లేకుండా తనకు మాత్రమే సాధ్యమయ్యే హావభావాలతో అబద్ధాలతో ఆడుతున్న జగన్ నాటకానికి అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. అధికారంలోకి రావటానికి, అధికారంలోకి వచ్చాక అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన జగన్ రెడ్డి అధికారం పోయాక కూడా అవే అబద్ధాలను నమ్ముకుంటున్నారు. ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి అధపాతాళానికి తొక్కేసినప్పటికీ జగన్ తీరులో మార్పు రావటం లేదు. ఘోర ఓటమికి గల కారణాలపై అన్వేషించాల్సింది పోయి, వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, చంద్రబాబు కంటే తానే భేషైన పాలకుడని, తనదే పురోగమి పాలన అని చెప్పుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా అనేక అసత్యాలు, అర్ధ సత్యాలతో కూడిన గణాంకాలను తన రోతపత్రిక ద్వారా జనంలోకి వదులుతున్నారు. అప్పులు, ఉద్యోగాలు, ప్రగతిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్ తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 60 ఏళ్ల అప్పులను 5 ఏళ్లలోనే చేసినప్పటికీ జగన్ దిగిపోయే నాటికి 10 లక్షల కోట్ల అప్పులు ఏపీ ప్రజల నెత్తిపై చుట్టపెట్టినప్పటికీ తానే గ్రేట్ అని చెప్పుకుని నవ్వులు పాలవుతున్నారు. అంతేనా, పబ్లిక్ డెట్, పెండింగ్ బిల్లులు, కార్పొరేట్ రుణం భారం వంటి విషయాల్లోనూ జగన్ అలవోకగా అబద్ధాలను వల్లివేస్తున్నారు. 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కలరింగిచ్చుకున్న జగన్ రెడ్డి వాలంటీర్లు, ఆర్టీసీ కార్మికులు, మద్యం దుకాణాల్లో పనిచేసేవారిని కూడా ఆ లెక్కల్లోకి చేర్చేసి అబద్దాలందు జగన్ అబద్దాలు వేరయ్యా అనే రేంజ్లో అబద్దాల కోటలు కట్టేస్తున్నారు. డిస్కంలను ముంచేసి ఆ విషయాన్ని మేలు ముసుగుతో కవర్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన జగన్ తన హయాంలో చేసిన అప్పులను కప్పిపుచ్చి తానే గొప్ప అంటూ డాంబికాలు పలుకుతున్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగే నాటికి ఏపీ అప్పులు 3.13 లక్షల కోట్ల రూపాయలని, జగన్ 2024లో తాను దిగిపోయే నాటికి 6.46 లక్షల కోట్ల రూపాయలని ఆయనే చెప్పుకున్నారు. ఈ లెక్కే నిజమైన 3.13 లక్షల కోట్ల రుణభారం 2014-19 మధ్య కొత్తగా వచ్చింది కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014లో రాష్ట్ర విభజన జరిగాక సీమాంధ్ర వాటాగా వచ్చిన అప్పు, ఆ తర్వాత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణం అన్నీ కలిపి 3.13 లక్షల కోట్ల రూపాయలని జగనే ఒప్పుకున్నారు. అంటే ఇది 6 దశాబ్దాల కాలంలో అయిన అప్పు. దీనిని జగన్ 5 ఏళ్లలోనే రెట్టింపు చేసి 6.46 కోట్ల రూపాయలకు చేర్చారు. ఇదొక రికార్డు. ఇంకా చెప్పాలంటే ఇది కూడా అర్ధ సత్యమే. జగన్ సీఎంగా దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏటా 74,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోనుందని, తాను మాత్రం 47,000 కోట్లే తెచ్చానని జగన్ చెప్పుకుంటున్నారు. అయితే నిజానికి జగన్ హయాంలో ఏడాదికి సగటున 60,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తెచ్చారు. ఇవన్నీ కేంద్రం FRBM ప్రకారం అనుమతిచ్చిన అప్పులే. ఈ అప్పులు అంతకుముందు చేసిన రుణాలకు సంబంధించిన అసలు వాటా కూడా చెల్లించాలి. జగన్ హయాంలో ఈ మొత్తం 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయల వరకు ఉంది. అంటే అప్పు తీర్చడం కోసం మళ్లీ అప్పు చేయడం అన్నమాట. కానీ దీన్ని తాను చేసిన అప్పులో చూపించకుండా తాను తెచ్చింది 47,000 కోట్ల రూపాయలని బుకాయించటం జగన్ కు మాత్రమే సాధ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అబద్దాలను అందంగా అలటంలో జగన్ ఆరితేరారన్న ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. తన పాలనలో వ్యవస్థలను మొత్తం నాశనం చేసిన జగన్ పాపాలే ప్రజలను శాపాలుగా పీడిస్తున్నాయంటున్నారు. తన పాలనతో వెనక్కి వెళ్లిపోయిన ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తోంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
చెప్పేందుకే ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు శాశ్వతంగా ప్యాలెస్కే పరిమితం చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాడేమని అనుకుంటే అప్పుల్లో అగ్రస్థానంలో నిలబెట్టేసిపోయినాడు. అడుక్కునేటువంటి పరిస్థితి ఇచ్చేశాడు. అప్పు చేసి ప్రజల ఖాతాలు వేసిపోయింది అంట ఆయన చెప్పేది. అప్పు చేసి ప్రజల ఖాతాలు వేయడానికి ముఖ్యమంత్రి కావాలన్నా? ఏ సాధారణ క్లర్కుకో గిర్కుకో ముఖ్యమంత్రి బాధ్యత అప్పు చేస్తాడు, మన ప్రజల ఖాతాలు వేస్తాడు. నువ్వు ఏం సంపద సృష్టించినా ఆ లెక్కలు చెప్పమంటే చెప్పడు. మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినారు. ఏం అప్పులు చేసిన స్టాటిస్టిక్స్, ఫిగర్స్, డేటాతో వస్తే కదా. దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాం. ఇవన్నీ మనకి FRBM లిమిట్స్ పరిమితి లోబడే. ఆ తర్వాత ఎంత చేశాడో, పైగా ప్రభుత్వ ఆస్తుల తనఖా పెట్టాడు. ఇన్ని తనఖా పెట్టాడు, అప్పులు చేశాడు, తనఖా పెట్టాడు, ధరలు పెంచాడు. ఇన్ని చేసి ఈ డబ్బులు, ఈ సంపద ఏం చేశాడు అర్థం కాని పరిస్థితుంది. అప్పుల గురించి నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దయ్యాలు వేదాలు వెల్లిస్తా ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. అటు పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఆడుతున్న డ్రామాకు కూడా కూటమి సర్కార్ ఫుల్ స్టాప్ పెడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటూ ఎన్నోసార్లు డెడ్లైన్లు పెట్టిన జగన్ చివరికి చేతకాక చేతులెత్తేశారు. అయితే అవన్నీ మరిచిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ చేసిన పోస్టులకు కూటమి ప్రభుత్వం ధీటుగా బదిలిస్తోంది. మీ ఆరోపణలు వాస్తవాలు ఇవి అంటూ జగన్ చేసిన తప్పులను బహిర్గతం చేయడంతో జగన్ అబద్దాలతో తాను చేసిన తప్పుల్ని తానే బయట పెట్టుకుంటున్నారంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.